దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం కనిపిస్తే చాలు చేతివాటం చూపిస్తున్నారు. అసలు తాళం వేసిన ఇళ్లకు భద్రత లేదా? పోలీసులు గస్తీ నిర్వహించినా దొంగలకు భయం లేదా? అసలు ఏమనుకుంటున్నారు? ఏం చూసుకొని దొంగలకు ఇంత ధైర్యం? తాజాగా కడప జిల్లా రాజంపేటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంతకీ ఎవరు చేశారు? ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇంతకీ క్లూస్ ఏమైనా దొరికాయా? ఈ ఘటనపై వాచ్ ది స్పెషల్ స్టోరీ. కడప జిల్లాలోని రాజంపేటలో జరిగిన చోరీ ప్రజలను భయాందోళన గురి చేస్తోంది. తాళం కనబడితే చాలు దొంగలు చేతివాటాన్ని చూపిస్తున్నారు. ఛత్రపతి శివాజీనగర్లో నివసిస్తున్న మూలి శ్రీనివాసులరెడ్డి కుటుంబం ఇంటిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. మూలి శ్రీనివాసులరెడ్డి తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ సభ్యులు ఊరికెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. విలువైన వస్తువులను లక్ష్యంగా చేసుకున్నారు. అల్మారాల్లో దాచిన సుమారు 8 తులాల బంగారం, 20,000 రూపాయల నగదును అపహరించి పరారయ్యారు. కుటుంబ సభ్యులు తిరిగొచ్చి ఇంటి పరిస్థితిని గమనించి షాక్కి గురయ్యారు. వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు నిర్మల ఈ ఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మరణంతో మానసికంగా బాధలో ఉన్న సమయంలో ఇలాంటి చోరీ జరగడం తమ కుటుంబానికి మరింత దెబ్బతీసిందని ఆమె కన్నీంటి పర్యాంతమయ్యారు. మా తమ్ముడి పేరు శ్రీనివాసులరెడ్డి. మా నాన్నగారికి హెల్త్ బాగాలేకుంటే మేము హాస్పిటల్లో జాయిన్ చేసినాము. వారం రోజులు ఉందా అని అట్నుంచి అట్లా వెళ్ళినాము. హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి వాళ్ళు అడ్మిట్ కమ్మన్నారు. అడ్మిట్ చేసేసి నేను మళ్ళీ థర్స్డే వచ్చినాను. థర్స్డే వచ్చి ఫ్రైడే సాటర్డే ఉన్నాను. సాటర్డే మళ్ళీ నైట్ అదే సాయంత్రంలో 4:30 ఆ టైంలో వెళ్ళిపోయినాము. డోర్ లాక్ చేసుకున్నాను. నాన్నగారు సండే చనిపోయినారు. సండే చనిపోయేతలకి ఇంకా అట్నుంచి అట్టే ఊరికి పల్లి కాబట్టి పల్లికి తీసుకొని పోయి అక్కడే అన్ని కార్యక్రమం అన్నీ చేసుకున్నాము. నిన్న ఇంకా మంగళవారం అనేసి రాకూడదు అనేసి రాలేదు. తెల్లారికాడికి ఉదయం వచ్చినాం. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి స్కూల్కి వెళ్ళి చూసేతలకి డోర్లో అన్నీ పగలగొట్టేసి అన్నీ ఆడాడు వస్తువులు అన్నీ ఆడేసేసిపోయి ఉన్నారు. ఇంట్లో డబ్బులు ఉన్నింది, బంగారు ఉన్నింది. పోలీస్ వాళ్ళకి కాల్ చేసినాము. సార్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. ఆ బంగారు కూడా 8 తులాల దాకా ఉంటుంది. 8 అవుతుందో నాకు అందాజు తెలియదు. 20,000 డబ్బులు మాత్రం ఉన్నింది. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పోలీస్ గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇళ్లను తాళం వేసి వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.